చెప్పండి. ఈ రోజు మొత్తానికి బాధితులను అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. పోలీసులు మరి లోపలికి అలౌ చేయలేదు. అసలు ఏం జరుగుతుంది? ఎక్కడ వరకు వచ్చింది ఈ కేసుకి సంబంధించి? అయితే ఇదంతా కావాలని చెప్పేసి దీన్ని పక్కదారి పట్టించాలని చెప్పేసి ఇప్పుడు నాకు ఏది ఆల్కహాల్ టెస్ట్ కూడా చేశారు. చేశారా మీకు? చేశారు. నేను అదే అన్నా, అంటే పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ పెట్టడానికి వస్తే ఆల్కహాల్ టెస్ట్ చేసి లోపల తీసుకొస్తారు. ఆల్కహాల్ టెస్ట్ చేస్తే నెగిటివ్ అని వచ్చింది. ఇప్పుడు కావాలని ఇది ఏంటంటే దీన్ని హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది ఇన్ని రోజుల వరకు ముదరలేదు, హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో కాబట్టి ఇదంతా ఏంటంటే కావాలని చేస్తున్నటువంటి ఒక చర్య. సో ఇదంతా కూడా ఏది కూడా దీంట్లో వాస్తవం లేదు. దీన్ని ఇవ్వండి, నేను మాట్లాడతాను. హలో, ఇదంతా కూడా కావాలని చేస్తున్నటువంటి ఆరోపణలు. సో ఇదంతా కావాలని చేస్తున్నటువంటి ఆరోపణలు. సో ఇలాంటివన్నీ కూడా మంగ్లీతో పర్సనల్ గా చాలా సార్లు కలిసి చాలా సార్లు కలవలేదండి, ఒక్కసారి కలిసా. 4 గంటల వరకు కూడా మాట్లాడాం. 4 గంటల జరుగుతున్నటువంటి ఈ విషయంలో సుమారు నన్ను క్షమించండి, కేసు నుంచి నన్ను తప్పించండి, దయచేసి మీకు ఏమన్నా కావాలంటే అడగండి డబ్బులు, ఇవన్నీ కూడా జరిగింది. బిగ్ బాస్ కి వెళ్ళడానికి మీరు ఇష్టపడుతున్నారా? మంగ్లీతో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారా? మా పైన నేను 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశానని, నేను 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశానని, సో దానికి సంబంధించినటువంటి ఏమంటారు ఎవరో క్రష్ అని, నేను బిగ్ బాస్ కి వెళ్ళాలని ఇవన్నీ చేస్తాను. ఎందుకు చేస్తారండి? ఇప్పుడు నేను బాధితులను తీసుకొచ్చా, మరి మంగ్లీ ఎవరైనా అలా తమ్ముడితో నన్ను మాట్లాడించిందా? ఇదంతా అబద్ధపు అలిగేషన్స్ కాబట్టి మీరు చూస్తున్నారు. పోలీసులు కూడా ఈ రోజు అత్యుత్సాహం ప్రదర్శించి చూడండి ఏం చేశారు. సో ఇదంతా అబద్ధం, మీరంతా నమ్మకండి. ఏదైతే మంగ్లీ అలాగే వాళ్ళ బ్రదర్స్ ఏదైతే ఒక స్కామ్ చేశారో 200 కోట్లు, దానికి సంబంధించి ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి దగ్గరగా ఒక 50 మందికి పైగా బాధితులు అయితే ఇక్కడికి వచ్చారు. ఒక పర్సన్ ఉన్నారు, అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇతని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇతను 50 లక్షల వరకు కూడా పెట్టారు అంటూ కూడా చెప్తున్నారు. క్లియర్ గా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు తిరుమలేష్, నేను గద్వాల్ డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. నా దగ్గరికి ఒక 2 నెలల క్రితం చాలా మంది, అంటే ఒక 30-40 మంది దాకా బాధితులు వచ్చారు. అంటే ఏమని చెప్పారు, మేము పలానా వెస్టేజ్ కంపెనీలో పనిచేసే వాళ్ళం, ఆ వెస్టేజ్ కంపెనీలో పనిచేసి మేము ఒక మధు అనే వ్యక్తి మా టీంలోనే పనిచేసేవాడు, మధ్యలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతను కొంచెం డబ్బు సంపాదించుకొని బాగా గ్రాండ్ గా రిచ్ గా ఒక కారులో వచ్చాడు. దేనికనంటే ఆయన ఒక కంపెనీ పెట్టిండు, ఆ కంపెనీలో మీరు కూడా పెట్టుబడులు పెడితే మీరు ఇక్కడ చేసేది ఏ కంపెనీ? ఆ కంపెనీ పేరేంటి? జిఎన్ఎస్ అనే కంపెనీ పెట్టి ఆయనే పెట్టాడు. ఆయననే పెట్టాడు. ఆయనతో పాటు కొంతమంది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. అందులోనే ఈ యొక్క మంగ్లీ కుటుంబం అని కూడా మేము అనుకున్నాం. మాకు చెప్పారు, ప్రూఫ్లు కూడా చూపించాము. అది మేము మంగ్లీ గారి దగ్గర కూడా డిస్కస్ చేసినాం. మంగ్లీ గారితో డైరెక్ట్ గా డిస్కషన్ జరిగింది. ఇది అవునండి. ఆ మీటింగ్ లో ఆమె డైరెక్ట్ కూర్చుంది, మాట్లాడింది. మరి నిన్న నాకు అసలు సంబంధం లేదని మాట్లాడుతుంది నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర. అక్కడ కాదండి, మంగ్లీ గారు మమ్మల్ని పంజాగుట్ట దగ్గర అడ్వకేట్ నాగేశ్వరరావు దగ్గరికి, పూజారి నాగేశ్వరరావు గారి దగ్గరికి పిలిపించారు. పిలిపిస్తే నేను కొంతమంది బాధితులు మరియు సుబ్బు గారు వెళ్ళాము. సుబ్బు గారితో మినిమం ఒక 3 నుంచి 4 గంటల పాటు చర్చించారు. దాని తర్వాత మీరున్నప్పుడా మీరు లేనప్పుడా? నేను ఉన్నాను, నేను పక్క క్యాబిన్ లోనే ఉన్నాను. తర్వాత నేను కూడా మంగ్లీ గారి దగ్గర స్వయంగా మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆమెకు నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడాము. అప్పుడు మేము ఆమెకు ఒకటే వినియోగించుకున్నాం, అమ్మా ఇంతమంది ఆడపిల్లల్లో మీరు మాకు ఒక అక్క ఒక చెల్లె లాంటి వాళ్ళు, మీరు ఎక్కడ కూడా అధైర్యపడకండి, బాధపడొద్దండి. ఇది అభాండం అని మీరు అసలే భావించకండి. ఎందుకంటే ఎంతో మంది కోల్పోయిర్రు. దీనిలో మీ యొక్క తమ్ముని పాత్ర, మీ చెల్లెల్ని ఎవరైతే మధు అనేవాడు చేసుకుంటా అన్నాడో, కొంచెం ఏదో నీ పేరు అంటే గొప్పగా ఉన్నావు, ఈ రోజు నీ పేరు చెప్పేటాలకు వాళ్ళంతా ఆశపడి పెట్టుబడులు పెట్టిర్రు. సరే ఇది అబద్ధం కూడా కావచ్చేమో, కానీ అబద్ధం అయితే ఆ యొక్క బాధితుల పక్షాన నువ్వు కూడా ఉండి న్యాయం చేయమ్మా. వాళ్ళ తరపు నుంచే నీకు అభినందనలు తెలిపించి నిన్ను గొప్పగా ఇంకా ఎక్కువ మంది కూడా ఆదరించే టైపు నువ్వు అవుతావమ్మా. ఎక్కడ కూడా నువ్వు బాధపడకుండా కూడా నేను క్లియర్ చెప్పిన తర్వాత వారు వెళ్ళి సుబ్బు గారి మీద కేసు పెట్టడం జరిగింది. సుబ్బు గారు రిటర్న్ వెళ్ళి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టింది మంగ్లీ గారే పెట్టారు. నేను చాలా రోజుల కింద నేను మాట్లాడాలి, కానీ నేను ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు లేని నేను అనుకున్నా. కానీ ఈరోజు టోటల్ గా ఈ యొక్క డిస్కషన్ డైవర్ట్ చేస్తున్నప్పుడు ఈరోజు సుబ్బు అనేటోడు ప్రజల పక్షాన మాట్లాడుతున్నాడు. ఒక పేదల అడ్వకేట్ ఆయన. ఎంతో మంది కూడా మీకు కనుక్కోండి, ఒక యూట్యూబ్ ఛానల్ ఆయనది ఓపెన్ చేసి చూస్తే ఎంతో మంది పేదలకి ఆయన ఫ్రీగా న్యాయం చేస్తాడు. ఎంతో మంది పోతే ఆయనకు ఫ్రీగా సరే 10, 5 ఉన్నవి లేనివి ఆయన ఇచ్చి వాళ్ళని ఆదరించుకుంటాడు. బీద కుటుంబాలకు ఇంటికి వెళ్ళి సాయం చేస్తాడు.
బియ్యము పసుపు బ్యాలు అంటూ ఇటు సేవలు చేస్తూనే ఉంటాడు. అటువంటి వాడు ఈరోజు అన్యాయం చేస్తున్నాడు, నన్ను అబాండం మోపుతున్నాడు అని మీరు భావించడం తప్పు. అందులో మీరు కేసు పెట్టిర్రు. కేసు పెట్టకంటే ముందు కూడా మేము మీ దగ్గరకు వచ్చాం కదా, మళ్ళీ మీరు మమ్మల్ని ఏదైనా ఉంటే సంప్రదించి అయ్యా ఇట్లా కాదు అని చెప్తే మళ్ళీ మాట్లాడే వాళ్ళం కదా. మీరై ముందుకు వెళ్ళి మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే కూడా చూపించండి, నష్టమేముంది. ఈరోజు మీరు తప్పు చేసినారని నేనైతే భావించను. కానీ మధు అనే వ్యక్తి మీరు రిలేటివే, మీ యొక్క రిలేటివే. ఎందుకంటే శివ అనే వ్యక్తి దగ్గర మధు మీరు అందరూ కూడా వెళ్ళి ఎవరైతే రమావతి మధు అనేటువంటి ఇల్లు కడుతున్నాడో ఆ యొక్క ఇంటికి మీరు స్వయంగా నైట్ టైం పోయిర్రు, కామన్ టైంలో పోయిర్రు. మీ విల్లాలో కూడా కూర్చొని మధు తింటున్నాడు మీ యొక్క ప్లాట్ లో. ఒకవేళ ఆ వీడియోకి మీరు ఒకసారి చూడండి, అది మీ ప్లాట్ అయినా మీ అపార్ట్మెంట్ అయినా కాదనేది కూడా ఒకసారి చూసుకోండి. మీరు 15వ ఫ్లోర్ లో ఉన్నది వాస్తవమే కదా, మీరు ఒక రూమ్ లో రికార్డ్ స్టూడియో పెట్టుకునేది వాస్తవమే కదా. అవన్నీ కూడా ఉన్నాయి. నేను ఆ రోజు కూడా చెప్పాను, అమ్మా ఇట్లా పలానాల దగ్గర పలానా ఉన్నాయి, మీరు ఎందుకు ఇట్లా ఇబ్బంది పడుతుర్రు, మీరు ఎక్కడ కూడా ఆధారపడకుండా దానికి ఏదో మీరు చూసుకొని మీరు సుబ్బు గారు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఆయన ఎవరైతే రమావతి మధు అనేటోడు ఎస్కేప్ అయిండో ఆయనకి మీరు ఎట్లా కాన్ఫిడెన్స్ కాల్ తీసుకొని మాట్లాడిచ్చారండి మీకు తెలియకపోతే? పాయింటే కదా. ముందు తెలియదు నాకు ఎవరు నా ఎదురు చెప్పింది రమావతి మధు అనేటోడు నీ ముఖమే చూడలేదని. రమావతి మధు అనేటోడు ముఖమే చూడకపోతే రమావతి మధు పక్కల మీరు ఎట్లా ఫోటో దిగుతారు? అసలు నేను ఎప్పుడు పోలేదు, నేను మా తమ్ముని పంపించిన, నన్ను వేరే వ్యక్తి అడుక్కుంటే మా తమ్ముని నేను గెస్ట్ గా పంపించినాను. సరే మీ తమ్ముని గెస్ట్ గా పంపించి ఆఫీస్ ఓపెనింగ్ కి పంపించాను అనుకుందాం, కానీ మధు నిర్మిస్తున్నటువంటి ఇంటికి ఏ టైంలో మీరు వెళ్ళిర్రు, ఏ టైంలో అక్కడ సందర్శించారు పోయి మీరు? ఇప్పుడు ఇంత మందిని వాళ్ళు ఫేక్, వాళ్ళందరూ అబద్ధాలు చెప్తారు అని మీరు ఎంతమంది బాధితులు మోసపోయారు? ఆ వైపు నుంచి 40 నుంచి 50 మంది ఉన్నారు సుమారు. వాళ్ళకి దగ్గర 9.5 కోటి బాధితులు, వాళ్ళు 9.5 కోట్లు ఒక్కొక్కరు. నేను రమావతి మధు అనే వ్యక్తిని కూడా ఈ 2-3 రోజుల్లో కలవాలని నేను అనుకున్నా. నేను ఈ ఇష్యూ కాకముందు ఏమన్నా మాట్లాడడం జరిగిందా రమావతి మధుతో? మీరు నేను మాట్లాడడానికి నేను ప్రయత్నించాను, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వారి సిస్టర్ దగ్గర ఎవరైతే శైలజ చౌహాన్ గారు ఉన్నారో, శైలజ గారు ఉన్నారో వారి దగ్గర నేను మాట్లాడాను. భరత్ అనే వ్యక్తికి నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఆమె శైలజ అనే టైమ్ నాతో మాట్లాడింది. నాతో మాట్లాడి ఏం చెప్పింది, ఇదంతా అబద్ధము, మా తమ్ముడు డబ్బులు తీసుకున్నది వాస్తవమే, నా దగ్గర ఆడియో కూడా ఉంది, ప్రజెంట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, మీకు ఇస్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు, ఇదంతా అబద్ధము, కంపెనీ అబద్ధమే, నాకు చదువు రాదు ఏం రాదు, వాడు కావాలని మమ్మల్ని అలా ఇరికిచ్చి ఈరోజు ఈ ఇబ్బందులు పెడుతుండు. సరే వాళ్ళు డబ్బులు ఇచ్చుకున్నది వాస్తవమే, తీసుకున్నది వాస్తవమే, కానీ మేము మధ్యలో బలవుతున్నాం అని కూడా ఆమె చెప్పింది నాతో. చెప్పినప్పుడు కూడా అమ్మ మీరు ఒక ఆడపిల్ల కదా, ఎంతో మంది ఆడపిల్లలు కూడా దీనిలో ఉన్నారు కదా, ఎందుకు ఇట్లా చేశారని కూడా నేను వాళ్ళకి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఏదో ఒకటి చేయండి సార్ అని ఆమెనే నన్ను రిక్వెస్ట్ చేసింది. రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా నేను క్లియర్ గా చెప్పిన, ఎప్పుడు ఎవరైతే మధు తరపు నుంచి నాకు 2-3 మిత్రులు నన్ను అప్రోచ్ అయ్యారు, కూర్చోబెట్టండి అయ్యా, కూర్చోబెడితే ఏదో ఒకటి వాళ్ళకి క్లియర్ చేద్దాము, ఈ పోలీస్ స్టేషన్లు కోర్టులు ఈ రోడ్డు మీద తిరగడాలేంది, వాళ్ళు పైసలు కోల్పోయారు, మర్యాద కోల్పోయారు, సమయాన్ని కోల్పోయి లాస్ట్ ఆరోగ్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఆరోగ్యం కోల్పోయి ఎవడోడు దానిలో ఆత్మహత్య చేసుకున్నా ఏం చేసుకున్నా రేపు పెద్ద సమస్యగా మారుతుంది కదా. సరే డబ్బులు అనేది ఓ చోట ఉండని, కానీ ఎక్కడున్నావు అన్న వాళ్ళకి ఒక క్లియరెన్స్ ఇచ్చి వాళ్ళకి ఒక బాధ్యత ఇవ్వండి అని నేను వాళ్ళని చెప్పిన. వాళ్ళు రేపు ఎల్లుండో కూర్చుందామన్నారు, కానీ అంతలోపల ఈ అంతా వీళ్ళు ఫేక్ బాధితులు అని మంగళి గారి నోట రావడం చాలా బాధాకరం. వీళ్ళందరినీ కూడా పెయిడ్ ఆర్టిస్టులు అనే రకంగా మాట్లాడుతున్నారు. మీరు అడగండి, ఇప్పుడు మీ ముందరనే వీళ్ళంతా ఉన్నారు కదా, చెప్తున్నారు, ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు బాజాప్తా ప్రామిసరీ నోట్లు చూపిస్తారు, బాజాప్తా ఫోన్ పేలు చూపిస్తారు, బాజాప్తా చెక్కుల ద్వారా పంపించిన అమౌంట్లు చూపిస్తున్నారు, బాజాప్తా మంగళి గారి విల్లాల పోయి ఉన్నటువంటి వీడియోలు చూపిస్తున్నారు, మంగళి గారు తమ్ముని దగ్గర దిగిన సెల్ఫీలు చూపిస్తున్నారు. ఇంకా ఇంతకంటే పేడ్ ఆర్టిస్టులు ఏడ దొరుకుతారండి వాళ్ళకి? ఈ పేడ్ ఆర్టిస్టులా? మీరు అడగండి. బర్త్డే ఫంక్షన్ లో మధు వచ్చినారు, బర్త్డే ఫంక్షన్ లో కూడా క్లియర్ గా నేను చెప్తున్నా, బర్త్డే ఫంక్షన్ మీరు వెళ్ళారా? నేను అది కూడా అడిగానండి. బర్త్డే ఫంక్షన్ అంటే చెప్తున్నా, అమ్మ బర్త్డే ఫంక్షన్ నిర్మించింది కూడా మధు అనే వ్యక్తి నిర్మించింది కదా, దానికి రిసార్ట్ బుక్ చేసింది మధుయే కదా. డ్రగ్స్ గంజా అనే ఒక ఇష్యూ వైరల్ అయింది. అయితే నాకు తెలిసి ఈ రమావతి మధు అనే వ్యక్తికి కొంచెము బ్లాక్ మనీ ట్రాన్స్ఫరింగ్ ప్లస్ స్పాలు ఇవన్నీ ఉన్నాయని నాకు రీసెంట్ గానే వేరే మిత్రుల ద్వారా తెలిసింది. దందా నడుస్తుంది. ఆ దందా వెనక 100% మంగళి గారు కూడా ఉండి హాస్పిటల్ నిర్మించాలి, హోటల్ పెట్టాలి, స్పా పెట్టాలి, రికార్డింగ్ స్టూడియో పెట్టాలి, ఒక స్కూల్ పెట్టాలి, దీనిలో వచ్చేటువంటి మనీతో వీళ్ళకి వడ్డీలు కట్టేద్దాం, వీళ్ళకి వడ్డీ కట్టి వీళ్ళకి టోటల్ గా మనం పైకి వస్తాం, వాళ్ళ పక్కకు చెప్తాం, రెండు సులువు అయితే కదా అనుకున్నారు. అంతలోపలనే ఒక మిస్టేక్ జరిగి మధు అనే వ్యక్తి జైలు పోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళందరూ రోడ్డున పడడం జరిగింది. మధు అనే వ్యక్తి ఇప్పుడు బయట లేడు, ఉన్నాడు,
జైలుకి వెళ్ళి బయటకు వచ్చిండు. బెయిల్ మీద బయట ఉన్నాడు. బయటికి తెచ్చిన వ్యక్తులు కూడా ఎవరు అనుకున్నారు? ఈ బాధితులే డబ్బులు కట్టి బయటికి తెచ్చిర్రు. డబ్బులు అంటే వీళ్ళందరూ చందాలు వేసుకుని అతను బయటికి తెచ్చారా? లేదు, ఒకరిద్దరు వ్యక్తులు ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయనను మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. పాపం అంటే వాళ్ళు దేనికోసం తెచ్చారు బయటికి? అరే ఇంతమందిని అన్యాయం చేసి వాడు జైల్లో పోయి కూర్చుంటే ఇంతమందికి సొల్యూషన్ ఏందని వాళ్ళు మళ్ళీ ఖర్చు పెట్టి బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చినాక కూడా ఎస్కేప్ లా వేరే వాళ్ళ ఇల్లులో పోయి రౌడీ సీటర్ల ఇల్లు ఆడ ఈడ ఉంటే ఎట్లా అండి? అలాంటి బెదిరింపులు కూడా సుబ్బుకు వచ్చాయి, నాకు రాలేదు. సుబ్బుకు వచ్చినాయి. సుబ్బుకు వచ్చినా కూడా సుబ్బుకు వచ్చిన చాలా మందికి వచ్చాయి. నేను సుబ్బుకు కూడా చెప్పాను, మనము ప్రజల పక్షాన పోరాడుతున్నాం. మనకి ప్రభుత్వం గాని, ప్రజలు గాని, పోలీసులు గాని, మీడియా గాని అందరూ ధైర్యంగా ఉన్నారు, మనకు సపోర్ట్ గా ఉన్నారు. ఎక్కడ కూడా అధైర్యపడొద్దని కూడా మేమంతా సుబ్బుకు కూడా ధైర్యం ఇవ్వడం జరిగింది. సుబ్బు 100% దీనిలో కరెక్ట్ పోరాడుతున్నాడు. కానీ ఇంకొక విషయం చెప్తున్నాను, పైన పర్సనల్ గా టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు కదా. అతనికి ఏదో బిగ్ బాస్ కి వెళ్ళడం ఇష్టం అని, లేదంటే శ్రీముఖి అంటే క్రష్ అని, అతను కావాలని ఈ రకంగా మాట్లాడాడు. నిన్న మీడియా ముందు మాట్లాడింది ఆమె. ఓకే, నేను ఒక్క మాట చెప్తాను. సరే, ఇప్పుడు మీరు ఒక సిస్టర్, ఒక మహిళ పేరు మీరు వాడిరు, నేను వాడను. ఎందుకంటే ఆమె మీద అంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఒక మహిళ ఇంకొక మహిళ పేరు వాడి ఆమెను ఎందుకు బదనాం లేపుతుందండి? ఇప్పుడు ఈ మహిళ పేరు ఎవరైనా వాడి బదనాం లేపితే మీరు సజ్జనర్ దాకా పోయారు, కేసులు పెట్టించారు, వాడిని ఇబ్బందుల పాలు చేశారు. మరి ఇంకొక మహిళ, ఇప్పుడు ఈమె ఒక మహిళ, ఇంకొక మహిళ పేరు ఎలా వాడుతుందండి? అట్లా వాడొచ్చా? నీకు పలానోళ్ళు అంటే క్రష్ అని ఎట్లా చెప్తుంది? నీకు ఏం రైట్స్ ఉన్నాయి? ఇప్పుడు శ్రీముఖి గారిని పిలిపించి మాట్లాడిస్తారా? ఇప్పుడు ఆమెని అపాండం మోపుతుంది కదా ఆమె మీద, తప్పు కదా ఇది. ఆయనకు టాలెంట్ ఉంటే ఆయన బిగ్ బాస్ పోతాడో, ఒక సినిమా తీస్తాడు, ఇంకోటి చేస్తాడు. ప్రజల పక్షాన అన్నాడు, ప్రజలు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. నీకంటే సపరేట్ ఎవరైతే ఇవ్వలేదు కదా. మీ దగ్గర టోటల్ గా ప్రూఫ్స్ ఉన్నాయి, క్లియర్ ఎవిడెన్స్ ఉంది, అన్ని చూపిస్తున్నారు మీరు, ప్రామిషనరీ నోట్స్. మరి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వచ్చారు, కేసు పెట్టారు. మరి దీంట్లో పురోగతి ఏమైనా కనిపించిందా? 100% పోలీసు వాళ్ళు సహకరిస్తారు. వాళ్ళు కూడా ప్రూఫ్లు అడిగిన తర్వాత వాళ్ళకి సబ్మిట్ చేశారు సుబ్బు గారు. వాళ్ళని కూడా రేపో ఎల్లుండో ఇన్వెస్టిగేషన్ కి పిలిచే ఛాన్స్ ఉంది. ఆ రోజు తెలుస్తుంది ఏదనేది. కానీ నేను ఇప్పటికైనా మళ్ళీ నేను ఒకటే మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నాను, మా సిస్టర్ మంగ్లీ గారికి కానీ, తమ్ముడు మధుకు కానీ, ఇంకెవరికైనా కూడా ఈ యొక్క సమస్యని మీరు ఇంతటితో క్లోజ్ చేసుకుంటే బాధితులు బయటపడతారు. రోడ్డున పడకుండా బయటపడి వాళ్ళ ఎండాకాలం ఇది, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. దయచేసి కూర్చొని మంగ్లీ గారు ఇంటి దగ్గరికి వెళ్ళి అన్న మీరు ధర్నాలు చేయడం అట్లాంటి ప్రయత్నాలు అన్న జరిగాయా? ఏం అవసరం ఉందండి? ఇప్పుడు మంగ్లీ గారికి బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ధర్నాలు రాస్తారోకలతో పని ఏముంది? ఇప్పుడు మనము ఎక్కడ కూడా ప్రజలకి ఆటంకాలు కల్పించవద్దు. ఇది వీళ్ళది కూడా నేను ఒక విధంగా తప్పు అనుకుంటా. సరే, ఆశకు అతి ఆశకు పోయి పెట్టిర్రు, కానీ ఈ రోజు బాధపడుతూ మన దగ్గరకు వచ్చిర్రు కాబట్టి న్యాయం చేయండి అని మన దగ్గరకు వచ్చినప్పుడు న్యాయం గురించి మనం మాట్లాడాలి. అంతేగాని ధర్నాలు రాస్తారోకలతో పని ఏమి లేదు. ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళరు. 100% వీళ్ళందరికీ న్యాయం జరిగేది. అనుకుంటున్నారు 100% ద్వారా న్యాయం జరిగి వస్తాయా? 100% ఉందా? నమ్మకం 100% ఉంది. ఎందుకంటే ఇక్కడ న్యాయం అనేది గుడ్డిది కాదు కదా, కోర్టు గుడ్డిది కాదు కదండి. కోర్టు కంటూ ఒక న్యాయం ఎట్లా పరిష్కరించాలనేది ఉంది కదా. కోర్టు ద్వారానే ఇది క్లియర్ అవుతుంది. కోర్టులో ఆల్రెడీ సుబ్బు అడ్వకేట్ గారు చేశారు, దాని ద్వారా ఒకటింట్లో ఒకటి సాల్వ్ అవుతుంది.